హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఆలూ క్యాప్సికమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది రోటీ, పుల్కా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. రోటీస్ ఎక్కువగా తినేవారికి ఇలాంటి కర్రీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసేసుకొని కారాన్ని బట్టి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకే 4 పచ్చిమిర్చి వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్ అంతా మగ్గిపోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మనం ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలూని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా ఆలు అంతా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆలు అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అది కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ అంతా కూడా మంచిగా మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా క్యాప్సికమ్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి 1 నిమిషం పాటు ఈ కారం, ఉప్పు అన్నీ కూడా మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కూరగాయలు మంచిగా ఉడికించుకోవడం కోసం 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పూర్తిగా ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కర్రీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిపోయినట్టుగా అయిపోతుంది. ఇలా జ్యూసీగా తయారైపోయిన తర్వాత చేతి నిండుగా కొత్తిమీర తీసుకొని వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఆలూ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. రోటీలోకి, పుల్కాలోకి అయితే మేము రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్కి ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు మనం పుల్కా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఆల్రెడీ నేను పిండిని 1 కప్పు పిండికి కొంచెం నూనె, ఉప్పు వేసి కలిపి ఒక 45 మినిట్స్ అలా నానబెట్టేశానండి. ఇలా చిన్నగా మనం పూరీలంత సైజులో మనం పుల్కాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే పూరీలాగా చాలా బాగా పొంగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ లేకుండా చాలా పతలాగా మనం బెలాయించుకోవాలి. అలా అయితే మనకివి మంచిగా పొంగుతాయి. మరి పిండిలాగా మందంగా చేసినా కూడా అవి పొంగుతాయి, కానీ మనకి తినేటప్పుడు పిండిలాగే ఉంటాయి. అలా కాకుండా మంచిగా పల్చగా మనం బెలాయించుకుంటే ఇలా మంచిగా పొంగిపోయి మనకి తినేటప్పుడు కూడా పిండిగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుందండి పుల్కా కూడా. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.